జాబ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి, వాళ్ళు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటదనమాట. అవేంటని మనం చూసినట్లయితే, ఈ అభ్యర్థులు ఇంతవరకు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్‌లో గాని, లేదా బ్యాంక్ అకౌంట్ లేకపోతే, నేషనలైజ్డ్ బ్యాంక్‌లో అకౌంట్ లేకపోతే, ఆధారు, పాన్‌లతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ముందు. వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే ఉంటే ఓకే. ఆ! నెక్స్టు జాబ్‌లో చేరిన తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడీ కొరకు డీడీఓలకు పాను, జిరాక్సు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌తో బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఫస్ట్ పేజీ కాపీ, ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటదనమాట. ఎవరికి డీడీఓలు అంటే వాళ్ళ హెచ్ఎంలకి ఇవ్వాలి. లేదంటే జీటీలు అయితే ఎంఈఓలకి ఇస్తారు. మరి స్కూల్ అసిస్టెంట్లు అయితే హెచ్ఎంలకి ఇస్తారు. జాబ్‌లో చేరిన తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడీ ఒకటి ఇవ్వడం జరుగుద్ది. ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ కొరకు వీళ్ళు కంపల్సరీగా వాళ్ళ హెచ్ఎంలకి లేదా ఎంఈఓలకి పాను, జిరాక్సు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌తో బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఫస్ట్ పేజీ కాపీ, అలాగే ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడి వచ్చిన తర్వాత నిధి పోర్టల్‌లో ప్రాన్ నెంబరు, అలాగే ఏపీజీఎల్ఐ నెంబర్స్ కోసం ఆన్లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాన్ నెంబర్ కోసం ఒకటి, అలాగే ఏపీజీఎల్ఐ నెంబర్ కోసం ఒకటి. వీటి కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక జాబ్‌లో చేరే రోజు అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఉంటారు కదా, వాళ్ళ స్థాయికి తగ్గకుండా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ ఫిట్నెస్తో 4 కాపీలు అటెస్టేషన్ ఫామ్స్ హెచ్ఎంఓ లేదా ఎంఈఓ లేదా ప్రిన్సిపాల్కి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సివిల్ సర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఇస్తారు. ఆ కాపీ మీకు దొరుకుద్ది బయట, లేకపోతే ఆన్లైన్లో దొరుకుద్ది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ దాన్ని డౌన్లోడ్ తీసుకుని వెళ్ళి అది ఫిల్ చేసి మరి అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్థాయికి తగ్గకుండా ఉండేవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. 4 కాపీలు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుని హెచ్ఎంకి ఇవ్వాల్సి ఉంటుంది, లేదా ఎంఈఓలకి ఇవ్వాల్సి ఉంటుంది ఎస్జిటీలు అయితే. ఇక జాబ్కి అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వరకే అటెస్టేషన్ ఫామ్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక అటెస్టేషన్ ఫామ్స్లో మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట.